హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ అమెరికా నవ్య. ఈ రోజు మా ఇంటికి ఒక గెస్ట్ వస్తున్నారు. అది ఎవరు ఏంటి అనేది లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. అంటే వాళ్ళు మార్నింగ్ 6:37 కల్లా ఫ్లైట్ ఉందన్నారు. ఇంకా ఆ టైం కల్లా వచ్చేస్తాము, ఇక్కడ 6:37 టైం కల్లా వచ్చేస్తాము అంటే సరే అని చెప్పి ఇంకా అభి ఆ రోజు నైట్ అంతా వర్క్ ఉందని ఇంకా అలానే ల్యాప్టాప్ ముందే కూర్చొని ఉన్నాడు. సరే నాకు ఏ నిద్ర పట్టక ఇంకా లేచి కుకింగ్ అన్నా చేద్దాము వచ్చే లోపల. సరే కుకింగ్ పని అన్నా అయిపోతుంది, ఇంకా ఇదంతా క్లీన్ చేసుకోవచ్చు వాళ్ళు వచ్చే లోపల కొంచెం నీట్ గా ఉండిద్ది అని ఇంకా కుకింగ్ స్టార్ట్ చేశాను. ఇది మొత్తము తర్వాత కుకింగ్ అయిన తర్వాత ఇంకా మొత్తం నీట్ గా క్లీన్ చేసామంటే మొత్తము కొంచెం చూడడానికి బాగుండిద్ది అని అనిపించి ఇంకా కుకింగ్ కూడా చేసేద్దాము అని చేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడైతే నేను మటన్ కర్రీ చేస్తున్నాను, దాంట్లోకి కాంబినేషన్ గా బగారా రైస్ చేస్తున్నాను. అలానే ఏమన్నా టిఫిన్స్ అవన్నీ కావాలంటే చపాతీ తింటానంటే చపాతీ తర్వాత చేద్దాము. ఇప్పుడైతే బగారా రైస్ పెట్టేద్దాము దీంతో కాంబినేషన్ లాగా. ఒకవేళ చపాతీ తింటాను అంటే చపాతీ పెట్టచ్చు, తర్వాత వచ్చిన తర్వాత అడిగి దాన్ని బట్టి చూద్దాము అని బగారా రైస్ అయితే పెట్టేశాను. మటన్ ఆల్రెడీ కొంచెం ఉడికిపోయింది, మొత్తము సాల్ట్ స్పైసీ లెవెల్ అదంతా కరెక్ట్ గా ఉందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ ఒక 5-6 విజిల్స్ అలా పెట్టాను. ముందే ఒక 7-8 విజిల్స్ పెట్టాను. మళ్ళీ ఇంకా 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఇంకా ఇది కుక్ అయిందంటే బాగా కుక్ అయింది. ఆ ముక్క మంచిగా సాఫ్ట్ గా బాగా ఉడికిద్ది. లేకపోతే ఇంకా తక్కువ విజిల్స్ పెట్టామంటే ఇంకా బాగా ఉడకకుండా గట్టిగా ఉండడం అలా ఉండిద్ది. అది మాత్రం చూసుకోండి. ఇక్కడ మటన్ అంటే కొంచెం డిఫికల్ట్ గానే ఉండిద్ది కుక్ చేయడం అనేది. ఇప్పుడైతే కర్రీ అయిపోయింది, బగారా రైస్ చేయడం అయిపోయింది. ఒకవేళ వస్తే చపాతీలు అంటే చపాతీలు చేద్దాము, కానీ దోశ పిండి ఇదంతా చేద్దామంటే అప్పుడే కరెక్ట్ గా మిక్సీ పాడవ్వడము అదంతా జరిగింది. అందుకని ఇంకా దోశ పిండి ఇడ్లీకి అవేం వేయలేదు. ఇంకా చపాతీ మా దగ్గర ఉన్న ఆప్షన్ ఇంకా ఉప్మా గాని పొంగల్ గాని చపాతీ గాని అవి ఏది తింటానంటే అది, ఇంకా లేకపోతే ఇది ఆఫ్టర్నూన్ కుండిద్ది అన్నట్లు ఇంకా చేశాను. చేస్తే ఇంకా మార్నింగ్ వచ్చిన తర్వాత నాకేం ఆకలేయట్లేదు, కొంచెం రెస్ట్ తీసుకుంటానని పడుకుంది. తర్వాత ఇంక ఇది తింటుందా నాన్ వెజ్ అంటే నేను నాన్ వెజ్ తినట్లేదు, నాన్ వెజ్ మానేశాను కొన్ని డేస్ కానీ అలాగా అనింది. ఇది తింటే బాగుండేది, కానీ నాన్ వెజ్ ఒకవేళ తిన్నా చికెన్ ఎగ్ మాత్రమే తింటాను, ఇంకా ఇవి మటన్ అవేమి తినను అనింది. అవునా అని ఇంకా సరే అని చెప్పి ఏమన్నా వెజ్ ఐటమ్ ఏమన్నా చేద్దాము అంటే ఫ్రిడ్జ్ లో ఏమన్నా ఉన్నాయని చూశాను. ఇది చామదుంపలు ఉన్నాయి తింటావా అంటే చామదుంపలు ఏం తినను, ఓన్లీ ఏమన్నా పప్పు అలాంటివి మాత్రమే తింటాను, పప్పులో అలా వేసి అలా మాత్రమే తింటాను, ఏమన్నా వెజిటేబుల్స్ అవన్నీ అయినా అనింది. సరే ఏమున్నాయా వెజిటేబుల్స్ చామదుంపలు తిననింది అని చూస్తే ఇంకా టమాటాలు అవి ఉన్నాయి. సరే అని చెప్పి ఈ టమాటా పప్పు చేద్దాము, దాంట్లోకి కాంబినేషన్ గా ఏమన్నా చేద్దాము తర్వాత చూద్దాము. ఇప్పుడైతే ఇది పెట్టేద్దాము లేచి లోపల అని ఇంకా ఇవి త్వరగా స్టార్ట్ చేసి కట్ చేసి ముక్కలు అవన్నీ వేస్తున్నాను. నార్మల్ గా నేను ఏమన్నా పప్పు అదన్నీ చేస్తున్నాను అంటే ఓన్లీ పచ్చిమిర్చి వేసి అలాగా కారము ఇదేమి వేయను, వాటితో చేస్తాను. ఈ టమాటా పప్పు మాత్రము దీన్ని నార్మల్ కారం ఉండిద్ది కదా ఆ కారంతో చేస్తాను. ఇది ఒక్కటి, ఇంకా ఆకుకూరలు అవేమి లేవు సరే అని ఇది చేస్తున్నాను. ఇంకా దీంట్లోకి ఎగ్ కూడా తినదు కాబట్టి ఇంకేమన్నా నంచుకోవడానికి ఓన్లీ పప్పుతో మాత్రం ఏం తింటాము, ఏమి ఓన్లీ రైస్ పప్పు అంటే ఏమి తినబుద్ధి కాదు, ఇంకేమన్నా ఉన్నా ఏమో అని ఆప్షన్ చూడాలి. ఇంకా ఎగ్ కూడా తినదు కాబట్టి ఏమన్నా చిప్స్ అలాంటివి ఏమన్నా చూడాలి దీనికి కాంబినేషన్ గా తినడం కోసం అనేది. ఇప్పుడైతే ముందు ఇది పెట్టేద్దాము, తర్వాత చూద్దాము అవి ఏం చేద్దామా అనేది. మీరు నెక్స్ట్ టైం ట్రై చేయండి, ఇలాగా పచ్చిమిర్చి వేసి ఏదన్నా పాలకూర గాని మెంతుకూర గాని ఏదన్నా ఇలాంటి లీఫీ వెజిటేబుల్స్ తో పప్పు చేసుకునేటప్పుడు కారము అది కాకుండా స్పైస్ కోసము పచ్చిమిర్చి అవి వేసుకొని ట్రై చేయండి. నెక్స్ట్ టైం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, డిఫరెన్స్ బాగా తెలుస్తుంది. దాంతో వచ్చిన టేస్ట్ దీంతో అయితే రాదు అనిపిస్తుంది నాకు. మీరు ట్రై చేసి ఒకసారి ఎలాగా మీకు ఏది నచ్చుతుంది, ఇలా కారం నచ్చుతుందా లేకపోతే ఆ పచ్చిమిర్చి వేస్తే నచ్చుతుందా అనేది కింద కామెంట్ చేయండి. ఒకసారి మీరు ట్రై చేసి రెండింటితో.
స్టవ్ మీద టమాటా పప్పు అవుతుంది. ఇంకా అంతలోపు చిప్స్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. చిప్స్ మీకు ఇలా తెలుసా, ఆయిల్ డీప్ ఫ్రై చేయకుండా ఇలాగా జస్ట్ మైక్రోవేవ్ లో పెట్టుకున్నాము అంటే డీప్ ఫ్రై లో చేసినట్లే మంచిగా అవుతాయి. ఈ టిప్ ఎవరికన్నా తెలుసా లేదా అనేది కింద కామెంట్ చేయండి. కానీ ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోకుండా కొంచెం హెల్తీగా తినాలి, హెల్తీ వర్షన్ లో చిప్స్ అలాంటివి తినాలి అనుకున్నప్పుడు ఇలాగా ట్రై చేయండి మీరు ఒకసారి. ఒకవేళ ఈ టిప్ ఎవరికన్నా తెలియకపోతే కింద కామెంట్ చేయండి. డీటెయిల్ ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఎలా చేస్తారు ఇలాగా చిప్స్ ఆయిల్ లో ఫ్రై చేయకుండా. ఇలాగ చూసారా, ఆయిల్ లో ఫ్రై చేసినట్టే మొత్తం అలానే అయ్యాయి, కానీ మనం ఆయిల్ లో అయితే డీప్ ఫ్రై చేయలేదు. ఇది నాకు ఒక ఫ్రెండ్ ద్వారా తెలిసింది. ఇది ఇలాగా కూడా చేసుకోవచ్చు అనేది. ఇంకా అప్పటి నుంచి నేను ఏమన్నా చిప్స్ ఇలాంటివి చేయాలి అనుకున్నప్పుడు ఇలానే చేస్తాను. మన దాల్ రెడీ అయిపోయింది కదా, ఇంకా అది మెదుపుకున్నాను. ఇంకా తాలింపు అదంతా వేసుకున్నాము అంటే ఇంకా అది అయిపోతుంది, తినడానికి పిలవచ్చు. ఇప్పుడైతే లేచి వర్క్ ఏదో ఉంది, ఆఫీస్ వర్క్ అని చేసుకుంటుంది. సరే అని చెప్పి ఇంకా ఇది తాలింపు వేసేద్దాము. ఇంకా అంతలోపు రెడీ అయిపోతుంది. రైస్ ఆల్రెడీ పెట్టేశాను, కొంచెం రైస్ పెట్టాను తన కోసం అని. బగారా రైస్ ఉంది కదా మా కోసం, ఏది కావాలంటే అది తింటుందని. తాలింపు వేసేటప్పుడు ఈ సౌండ్ మాత్రం కంపల్సరీ. సౌండ్ వచ్చిందంటే టేస్ట్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. తినేటప్పుడు కూడా ఎందుకు రికార్డ్ చేయడము, కంఫర్ట్ గా ఉండదు కదా అందరికి అని నేనైతే అది రికార్డ్ చెయ్యలేదు. ఇది నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా అభి ఆఫీస్ కి వెళ్తాడు, వీక్ కి 3 days ఆఫీస్ కి వెళ్తాడని ముందు వీడియోస్ లో కూడా షేర్ చేసుకున్నాను. ఈ రోజు అయితే ఆఫీస్ కి వెళ్ళాలి, దానికోసము లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. నేను స్టింప్ నూడిల్స్ చేస్తున్నాను. దాంట్లోకి సరే బాయిల్డ్ ఎగ్ కూడా పెడదాము సపరేట్ గా, ఒకవేళ తింటాడు అని. మళ్ళీ మార్నింగ్ వెళ్తే ఇంకా మార్నింగ్ టిఫిన్ అదేం చేసి వెళ్ళడు, టీ తాగేసి వెళ్తాడు. ఇంకా ఆఫీస్ లో ఇంకా ఇదే తింటాడు. మళ్ళీ ఈవినింగ్ 5 అవుతుంది, 6 అవుతుంది కొన్ని టైమ్స్. సరే అని చెప్పి కొంచెం నూడిల్స్ అలాగే ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేసుకుంటారు కదా అని కొంచెం ఎగ్ అదంతా పెట్టేశాను. అది పెట్టి బాయిల్డ్ ఎగ్ పెట్టేసి స్ట్రీమ్ సాల్ట్ టర్మరిక్ దాంట్లో నానబెట్టేసి టీ పెట్టేశాను. అది అయిపోయింది. ఈ బాయిల్డ్ ఎగ్ ది నేను ఇక్కడే వాల్మార్ట్ లో తీసుకున్నాను. ఇది బాయిల్డ్ ఎగ్ అంటే సపరేట్ గా గిన్నె పెట్టి ఇదంతా చేయకుండా ఇది అయితే త్వరగా ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది, అందుకని దీంట్లో పెట్టేస్తాను బాయిల్డ్ ఎగ్ అదంతా. దాని తర్వాత ఈ స్టింప్ నూడిల్స్ చేయడం కోసం అని కొంచెం సేపు మైక్రోవేవ్ లో పెడతాను. అదైతే త్వరగా ఇలాగో కుక్ అవుతాయి కదా, వాష్ చేసేసి ఇంకా మైక్రోవేవ్ లో పెట్టేశాను. వాష్ చేసే ముందు చెక్ చేసుకోవాలి, దాంట్లో నరాలు అవన్నీ తీసే ప్యాక్ చేస్తారు. కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే కొంచెం అడ్జస్ట్ లో అలాగా ఉంటాయి, అవి చూసుకొని ఇంక ఇలాగా కొంచెం బాయిల్ చేసుకున్నామా అంటే మళ్ళీ తర్వాత నూడిల్స్ లో బాయిల్ చేస్తారు. కొంతమంది ఏంటి నూడిల్స్ సపరేట్ గా కుక్ చేసుకొని తర్వాత ఈ తాలింపులో ఇదంతా యాడ్ చేసుకుంటారు డైరెక్ట్ గా. నేను డైరెక్ట్ గా దీంట్లోనే వేసి బాయిల్ చేశాను. ఇంకా తను నాన్ వెజ్ తినను అనింది కదా, దానికోసం అని ఇంకా ఇలాగా పులిహోర చేద్దాము అనిపించింది. సరే రోజు ఆ పప్పు ఏం తింటుంది అని ఈ రోజైతే పులిహోర చేస్తున్నాను తన కోసము. పులిహోర ఇది అయితే ష్రింప్ నూడిల్స్ అయితే పెట్టి పంపిస్తాను. ఇంకా మా కోసం ఏమన్నా చేయాలో అనేది తర్వాత చూసుకోవచ్చు ఆఫ్టర్నూన్ కి అలాగా. ఇప్పుడైతే ఇది చేసేస్తున్నాను. తాలింపు ఇదంతా వేసామంటే ఒకవేళ మార్నింగ్ కి తింటాను, మార్నింగ్ కూడా పులిహోర తింటారు కదా, మార్నింగ్ తింటానంటే తినిద్ది, ఇంకా ఆఫ్టర్నూన్ కి చూద్దాము. ఇంకా మార్నింగ్ తినకపోతే ఇది ఆఫ్టర్నూన్ కి ఉండిద్ది అన్నట్లు ఇంకా మార్నింగే చేసేసాను. తనతో లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసే టైంలోనే ఇంకా గ్యాప్ లో ఇది అయితే పులిహోర వేసేసాను. అది అయిపోగానే ఇంకా లంచ్ లోకి ఈ బాక్స్ లోకి ఇది కూడా అయిపోయింది. ఇంకా బాక్స్ లో ప్యాక్ చేయడమే, కొంచెం వేడిగా ఉంది కదా అని ఇంకా తర్వాత బాక్స్ లో ప్యాక్ చేద్దామని ఇక్కడ ఉంచాను. తర్వాత కొంచెంసేపు తర్వాత వేసినా కూడా ఇంకా పొగలు వస్తున్నాయి అని ఇంకా బాక్స్ అంతే ఉంచాను. దీంట్లోకి కొంచెం గార్నిష్ లాగా ఆనియన్ నూడిల్స్ లో ఆనియన్స్ అవన్నీ ఉంటే బాగుంటాయి కదా అని కొంచెం ఆనియన్స్ అవన్నీ స్ప్రెడ్ చేసి ఇందాక బాయిల్డ్ ఎగ్ పెట్టుకున్నాం కదా, ఇంకా ఆ ఎగ్ అదంతా చేసి దీంట్లో పెట్టేసాను. కొంచెంసేపు ఆగి మూత పెట్టేసి ప్యాక్ చేసేస్తాను. ఇదైతే అయిపోతుంది లంచ్ బాక్స్ కి. ఇంకా ఆఫీస్ కి వెళ్ళిపోతాడు. అంతలోపు పులిహోర కూడా అయిపోయింది. తినమంటే మార్నింగ్ తినలేదు. ఇంకా సరే ఇది ఆఫ్టర్నూన్ కుండిద్దని ఇంకా నేను పక్కన పెట్టేశాను, చెప్పాను. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ఇలాగా చేసి అక్కడ ఉంది తిను అని, ఇంకా వర్క్ ఉందని చెప్పి చేసుకుంటూ ఉంది మార్నింగ్ లేచినప్పటి నుంచి. సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి మీతో ఒకటి చెప్పాలి అనిపించింది నాకు. యుఎస్ఏకి వచ్చిన తర్వాత అలవాటు అయిద్దో లేకపోతే ఇండియాలోనే అలవాటు అయిద్దో తెలియదు, కానీ నేను ఇప్పటి వరకు మా హస్బెండ్ మాత్రమే తినడేమో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అని. ఇంకా నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత చిన్నగా ఇంకా తినకపోవడము, నాకు ఒక్కదానికి ఏం చేసుకుంటాను అని ఏం చేసుకోకుండా ఉండడము, ఇంకా అలాగా ఆఫ్టర్నూన్ డైరెక్ట్ గా తినడం అలవాటు అయింది. తను కూడా ఇంకా నేను తినను మార్నింగ్ తర్వాత ఆఫ్టర్నూన్ అలా తింటానంటే ఇంకా నాకు అలానే అర్థమైంది. అలానే ఇక్కడ కొంతమంది ఫ్రెండ్స్ కూడా మార్నింగ్ తినము, ఇంకా
ఇంకా ఆఫ్టర్నూన్ డైరెక్ట్ గా తింటాము అంటే ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా అందరూ ఇలానే తినడము మానేస్తారేమో ఇంకా వర్క్ టెన్షన్లు అని అదంతా ప్రెజర్ అని ఇంకా వాటితో మార్నింగ్ సరిగా తినరు అనిపించింది నాకు. తర్వాత ఇప్పుడు అర్థమైంది అందరూ తినరు అని. ఇంకా తనకి పులిహార ఉంది ఆఫ్టర్నూన్ కి అలాగా. ఇంకా సరే మేము అభి వచ్చేసరికి నేను ష్రింప్ పలావ్ చేద్దాం అనుకున్నాను. మార్నింగ్ ష్రింప్ పెట్టి పంపించింది, ఇంకా ఆఫ్టర్నూన్ కూడా ష్రింపే చేస్తుంది అనుకోవద్దు. చాలా డేస్ అవుతుంది వచ్చి ఫ్రీజర్ లోనే ఉన్నాయి చాలా డేస్ నుంచి. ఇంకా అవి అయిపోకూడదాము అని చేస్తున్నాను. అది ష్రింప్ నూడిల్స్ కదా, ఇంకా ఆఫ్టర్నూన్ కి ష్రింప్ పలావు రైతా చేద్దాము అడిగే చేస్తాను. ఇలాగా ఒకటే వెరైటీ అన్ని చేస్తున్నాము సేమ్ డే అంటే కంపల్సరీ అడుగుతాను. మళ్ళీ తినకపోతే ఇంకా మళ్ళీ ఒకదాన్ని తినాల్సి వస్తుందని ముందైతే అడిగాను. ఇది ష్రింపే చేస్తున్నాం కదా, మార్నింగ్ ష్రింప్ ఇప్పుడు కూడా ష్రింప్ అంటే సరే చెయ్యి అన్నాడు. దాంట్లోకి రైతా చేయమన్నాడు, కానీ స్పైసీగా చేసుకుంటాము ఇంకా దీంట్లోకి కాంబినేషన్ గా రైతా తినడం కోసం అని. ష్రింప్ పలావ్ చేసినప్పుడు మాత్రము చాలా స్పైసీగా వేస్తాను. కారం అదంతా యాడ్ చేస్తామంటే అదంతా ఏమి యాడ్ చేయను, ఓన్లీ పచ్చిమిర్చితో మాత్రమే స్పైస్ లెవెల్. మాకు మేము ఇద్దరము స్పైస్ ఎక్కువ తింటాము, ఇంకా దానికి తగ్గట్లే చేస్తాను ఈ ష్రింప్ పలావ్ అనేది. మీకు ముందు మార్నింగ్ చెప్పాను కదా ఇలాగా ష్రింప్ తీసుకొని క్లీన్ చేసుకునేటప్పుడు చూసుకోవాలి అని. నేను డైరెక్ట్ గా వేసేద్దామని చూసుకుంటే ఇంకా ఇలాగ బ్లాక్ గా కనిపించినాయి. చూస్తే ఇదిగోండి ఇలాగ మొత్తం వచ్చేస్తూ ఉన్నాయి. అలానే 3-4 దాంట్లో అలానే వస్తున్నాయి. ఇవి ఒకసారి ఇలాగా చూసుకోండి. ఆల్రెడీ క్లీన్ చేస్తే పెడతారు, కానీ కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఇదిగోండి ఇలా వచ్చేస్తాయి, ఇలా బ్లాక్ గా కనిపిస్తుందని నేను చూసి ఇంకా ఇలాగా ప్రెస్ చేయగానే ఇంకా అదంతా మొత్తం బ్లాక్ గా బయటకు వచ్చింది. డైరెక్ట్ కింద పైన అంతా క్లీన్ గానే ఉంది, కానీ కింద ఈ కొంచెం మాత్రం ఇదిగోండి ఇలాగ మొత్తం బ్లాక్ గా వస్తుంది. అది చూసి క్లీన్ చేసుకోండి, కుక్ చేసుకోండి. ఆల్రెడీ క్లీన్ చేసే ఉంటాయి, కానీ కొన్నిసార్లు ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి మనం కుక్ చేసుకునేటప్పుడు మన జాగ్రత్తలో మనం అయితే ఉండాలి కదా, అందుకని మొత్తం చెక్ చేసుకొని క్లీన్ చేసుకొని దాని తర్వాత దాంట్లో యాడ్ చేస్తాను. నేను ఏ కుకింగ్ అయినా ఇది చేస్తున్నాను అంటే ఒక ఫ్రై చేసినా పలావ్ చేసినా ఏమైనా నూడిల్స్ చేసినా ఏమన్నా కర్రీ చేసినా ఇలాంటివి చేసేటప్పుడు మొత్తం చెక్ చేసుకొని దాని తర్వాత దాంట్లో యాడ్ చేస్తాం. మళ్ళీ కర్రీలో యాడ్ చేసామంటే మళ్ళీ తీసి చెక్ చేయడం ఇదంతా కుదరదు కాబట్టి ముందే మొత్తం చెక్ చేసుకొని ఇలా తర్వాత యాడ్ చేస్తాను. దీని తర్వాత మొత్తం మళ్ళీ ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకొని దాని తర్వాత ఇంకా దీంట్లో యాడ్ చేస్తాను. నేనేమి ప్రాసెస్ ఏమి చెప్పట్లేదు, కానీ ఇలా ప్యాన్ లో చేసుకొని ఇదంతా ఆయిల్ ఇవన్నీ స్ట్రింప్ లో వాటర్ అవన్నీ వస్తాయి కదా, అవన్నీ మొత్తము దీంట్లో ఆయిల్ లో ఫ్రై అయిపోయి మొత్తం వాటర్ అన్ని ఎవాపరేట్ అయిపోయి ఆయిల్ పైకి తేలేంత వరకు దీంట్లోనే కుక్ చేస్తాను. ప్యాన్ లో ఇన్స్టా పాట్ లో పెట్టేసామంటే నాకు ఈజీగా అయిపోతుంది అనిపిస్తుంది, ఇంకా అందుకని ఇన్స్టా పాట్ లో పెట్టేస్తాను. నేను ఏమన్నా పలావులు చేస్తున్నా ఇలాంటివి చేస్తున్నప్పుడు ఆ ఇన్స్టా పాట్ లోనే చేసేస్తాను. అదే సింపుల్ గా కరెక్ట్ గా కుక్ అవుతుంది అనిపిస్తుంది. కానీ ప్రాసెస్ అంతా నేను డైరెక్ట్ గా దాంట్లో చేయను, ఆల్రెడీ ముందు వీడియోస్ లో మీకు చెప్పాను. ఇలాగ ప్యాన్ లో ఇదంతా చేసుకుని తర్వాత లాస్ట్ లో దాంట్లో యాడ్ చేస్తానని ముందైతే చెప్పాను. ఇదైతే ముందు క్లీన్ చేసుకొని ఇదంతా ప్రాసెస్ అయిపోయింది. మేము ఈవినింగ్ ఇలాగ ఆఫీస్ నుంచి వచ్చాడు, నైట్ తినేసాము. తను ఆఫ్టర్నూన్ అలా ఏమీ తినలేదు, కొంచెమే తినింది. వర్క్ ఉంది నేను తర్వాత తింటాను అని ఇంకా ఆఫ్టర్నూన్ అదేం తినలేదు. ఇంకా అదే పులిహోర నైట్ కి తినింది. వీడియో ఫుల్ లెంతీ అనిపిస్తుంది, మళ్ళీ రిమైనింగ్ అంతా యాడ్ చేసామంటే చాలా పెద్ద వీడియో అయిపోతుంది. అందరూ ఇష్టపడారు కదా లెంతీ వీడియోస్ చూడడానికి. నేనైతే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేద్దాము అనుకుంటున్నాను. రిమైనింగ్ డేస్ నెక్స్ట్ పార్ట్ లో షేర్ చేస్తున్నాను. ఇంతకీ ఎవరు వచ్చారు అనేది చెప్పలేదు కదా. అభి వాళ్ళ కజిన్ వచ్చింది, అది ఎందుకు వచ్చింది ఇంత సడన్ గా మా దగ్గరికి, ఏం పని మీద వచ్చింది, ఎన్ని డేస్ ఉంటుంది అనేది అంతా రిమైనింగ్ నెక్స్ట్ పార్ట్ లో షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఎయిర్పోర్ట్ నుంచి డైరెక్ట్ గా ఇంటికి వచ్చినప్పుడు మా డాగ్ రియాక్షన్ ఏంటి, ఎలాగా చేసింది, చాలా డేస్ తర్వాత చూసింది కదా ఎలా రియాక్ట్ అయ్యింది అనేది మొత్తము లాస్ట్ లో యాడ్ చేస్తాను. నెక్స్ట్ పార్ట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలానే పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది, అప్పుడు పార్ట్ 2 మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇప్పుడైతే ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇక్కడైతే క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. వచ్చినప్పుడు మా డాగ్ రియాక్షన్ ఏంటి
అనేది ప్రత్యూష వచ్చినప్పుడు. అభి మార్నింగ్ అంతా వర్క్ చేశాడు అని చెప్పాను కదా, ఇంకా అందుకని ఇంకా పిక్ చేసుకోవడానికి వెళ్ళలేదు. మళ్ళీ డ్రైవింగ్ చేయడము డిఫికల్ట్ అవుతుందని ఇంకా క్యాబ్ బుక్ చేసుకొని రమ్మంటే వచ్చింది. డోర్ దగ్గరికి రాగానే కాలింగ్ బెల్ నొక్కారు అంటే ఎవరో వచ్చారు అనేది అర్థమవుతుంది కదా. ఇంకా అప్పుడు దానికి ఆల్రెడీ అర్థమైంది ఎవరో వచ్చారు అని ఇంటికి అనేది. ఇంకా అందుకని ఇంకా అప్పటి నుంచే గోల్ చేస్తా ఉంది. ఇంకా ఆ తర్వాత నేను డోర్ అంతా లాక్ చేసేసి అన్ని ఓపెన్ చేసి లోపలికైతే తీసుకొచ్చాను. తర్వాత డోర్ ఓపెన్ చేయొచ్చు, ముందే డోర్ ఓపెన్ చేసామంటే ఇంట్లో నుంచి పారిపోతాడు, అప్పుడు ప్రాబ్లం. చాలు, ఓకే ఓకే చాలురా, ఓకే ఓకే చాలు, ఇంకా చాలు చాలు. ఓకే